తరుణాన్ని, గొప్ప సమయాన్ని, ఎంతో ఇది మిక్కిలి అనుకూల సమయం. ఎంతోమంది ఇటు శ్రేష్ఠ సమయాన్ని వినియోగించలేక ఎంతో కాలగర్భంలో కనుమరుగైపోయిన వారు ఎందరో ఉన్నారు. అయితే సజీవు లెక్కలో ఈరోజు ఈ క్షణానికి ఆయన సన్నిధిలో గడిపే కృప మనకిచ్చినందుకై దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలని ధ్యానం చేసుకుందాం. కీర్తనల భాగము 107వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. కీర్తనలు 107 9వ వచనం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. చాలండి. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి మానవునికి కూడా ఆశ ఉంటుంది. ఆశ లేని వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఆశ లేకుండా ఎవరైనా జీవిస్తారా? మనం హాస్పిటల్లోనే ఉన్నామనుకోండి, మనం ఏమనుకుంటాం? త్వరగా స్వస్థ చిత్తులమై మరలా క్షేమంగా ఇంటికి త్వరగా చేరుకోవాలి అని ఆశపడతాం. స్కూల్కి వెళ్ళామనుకోండి, పిల్లలు ఏమనుకుంటారు? త్వరగా ఎప్పుడు ఇంటికి వెళ్ళాలా అని ఆశపడతా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఆశ కలిగి ఉంటారు. ఆశ లేకుండా మనిషి ఈ భూమి మీద బ్రతకలేడు. మనిషి నిరాశ చెందినప్పుడు ఏమనుకుంటాడు? ఈ భూమి మీద లేకుండా పోతే బాగుండు అనుకుంటాడు. ఆశ కలిగినటువంటి మనుషులందరూ కూడా ఏదో ఒక ఆశను వారు కలిగి ఉంటారు. ఆశ లేనటువంటి వ్యక్తి ఎవరు కూడా ఉండరు. చదువుకున్న వాళ్ళు అయినటువంటి వారికి ఆశ ఉంటుంది, అలాగే చదువుకోని వారికి కూడా ఆశ ఉంటుంది. భక్తి పరులకు ఆశ కలిగి ఉంటారు, అలాగే భక్తిహీనులు కూడా ఆశ కలిగి ఉంటారు. ఏదో ఒక కోణంలో, ఏదో ఒక పరిస్థితుల్లో అది ఎలాంటిదైనప్పటికీ ఆశ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. దేవుడు అంటున్న మాట ఏమిటంటే, ఆశ కలిగిన ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను అని అంటున్నాడు. అయితే అన్ని తృప్తిపరుస్తాడా అని అంటే, ఆశలు అనేకులు కలిగి ఉంటారు, కానీ తృప్తిపరిచేటువంటి దేవుణ్ణి మెప్పించగలిగినప్పుడు అవి సంతృప్తిపరచబడతాయి. అందుకే దేవుని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. భక్తులైనటువంటి వారికి కొన్ని ఆశలు ఉన్నాయి, భక్తిహీనులైనటువంటి వారికి కూడా కొన్ని ఆశలు ఉన్నాయి. ఈ లోకంలో ఏదో ఒక ఆశ చేత మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. కాబట్టి ఆశపడుతున్నాం కాబట్టి అన్నీ సంతృప్తిగా జరగాలని అనుకుంటేవి జరగవు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథంలో, భక్తులైనటువంటి వారికి కలిగినటువంటి ఆశలు ఎలాంటివి, అలాగే భక్తిహీనులకు కలిగినటువంటి ఆశలు ఎలాంటివి, వీటిలో ఎవరు సఫలులయ్యారు, ఎవరు విఫలమయ్యారు అని మనం ఆలోచన చేసినప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల భాగం 63వ కీర్తన, కీర్తనలు 63వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. చాలండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆశ కలిగిన వారిని ఆయన తృప్తిపరిచేవాడు. ఆశలు భక్తి పరులకే ఆశలు ఉంటాయా అని అంటే, భక్తిహీనులకు కూడా ఆశలు ఉంటాయి.
చదువుకునే వారికే ఆశలు ఉంటాయా అని అంటే చదువుకోని వారికి కూడా ఆశలు ఉంటాయి. మేలు చేసేవారికి ఆశలు ఉంటాయా అని అంటే కీడు చేసేవారికి కూడా ఆశలు ఉంటాయి. వెలుగులో నడిచే వారికి ఆశలు ఉంటాయా అని అంటే చీకట్లో నడిచే వారికి కూడా ఆశలు ఉంటాయి. ఆశ లేని వ్యక్తి ఎవరూ లేరు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, భక్తుడైనటువంటి దావీదు దేవుని ఎరిగి ఉన్నాడు, దేవుని యొక్క అడుగుజాల్లో నడుస్తున్నటువంటి వాడు, దేవుని మార్గములలో అతడు ప్రయాణిస్తున్నటువంటి వాడై ఉన్నప్పటికీ అతనిలో కూడా ఒక ఆశ ఉందట. ఈ మధ్యాహ్నం మనం జ్ఞాపకం చేసుకున్నాం, భక్తి పరులకున్న ఆశను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఏమిటి భక్తి పరుడైనటువంటి దావీదుకున్న ఆశ ఏమిటి? అతడు కూడా ఆశపడతా ఉన్నాడు, అతడు కూడా కోరిక కలిగి ఉన్నాడు, అతడు కూడా పొందుకోవాలన్న తపన కలిగిన వాడై ఉన్నాడు. ఏమిటి, దేనికోసం అతని తపన? వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను. మొట్టమొదటి ఆశ ఏంటంటే నేను దేవుణ్ణి వేకువనే వెతకాలి. రెండవది నీ బలమును నీ ప్రభావము నేను చూడాలి. మూడవది పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను. ఎలాగనంటే నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గొని ఉన్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరము కృషించుచున్నది. దేవుని చూడాలని ఆశపడతా ఉన్నాడు, వేకువనే ఆయన వెతకాలని ఆశపడతా ఉన్నాడు, ఆయన బలమును ఆయన ప్రభావమును చూడాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన చూడాలని భక్తిపరుడైనటువంటి దావీదు హృదయంలో దాగి ఉన్న ఆశ. ఎలాంటి పరిస్థితుల్లో ఆశపడుతున్నాడు? ఎలాంటి పరిస్థితుల్లో? మేలు అనుభవిస్తున్న సమయంలో, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్న సమయంలో దావీదుకున్న ఆశ ఇంత గొప్పగా కనబడుతూ ఉందేనంటే దావీదు ఏదో మేలును అనుభవిస్తూ ఉన్నాడు, సంతోషంలో ఉన్నాడు, ఆనందంలో ఉన్నాడు, కాబట్టి దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టడం లేదని అనుకుంటున్నాం. కానీ దావీదు ఎప్పుడు ఆశపడుతున్నాడో తెలుసా దేవుని కొరకై? ఎప్పుడు ఆశపడుతున్నాడు దావీదు అని అంటే వాక్యంలో పైన చిన్న అక్షరాలతో రాయబడిన మాట ఏంటి? దావీదు యోధ అరణ్యములో ఉండగా రచించిన కీర్తన. ఈ కీర్తన ఎప్పుడు రాశాడు? అరణ్యంలో ఉన్నప్పుడు రాశాడు. అరణ్యంలో ఉన్న వ్యక్తికి ఎలాంటి ఆశలు ఉంటాయి? ఎప్పుడు అరణ్యంలో నుంచి బయటకు వస్తానా? ఎప్పుడు శత్రువులు నాశనం అవుతారా? ఎప్పుడు శత్రువులు నాకు కనబడకుండా ఉంటారా? ఎప్పుడు శత్రువులు నన్ను వెంటాడకుండా ఉంటారా? ఇది అరణ్యంలో ఉండే వారికి ఉండాల్సిన ఆశ. దావీదు ఎందుకు అరణ్యంలోకి వెళ్ళాడు? కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదు మీద వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు? రాజ్యం కావాలంట. దావీదు కోరుకుంటే దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడా? ఇప్పుడు అబ్షాలోము ఏమంటాడు? నేను కోరుకున్నాను, నాకు ఈ రాజ్యం కావాలని అంటున్నాడు. దేవుడు ఇస్తే తీసుకున్నటువంటి వ్యక్తి ఏమో దావీదు అయితే, కాదు నేను దాన్ని లాక్కోవాలన్న తపన పడినటువంటి వాడు అబ్షాలోము అయి అన్నాడు. అయితే ఈ అబ్షాలోము తన కుమారుడే కానీ తండ్రిగా తనకు ఏ స్థానాన్ని కూడా తన మనసులో కల్పించిన వాడు కాడు. పైకి మాత్రం దావీదు అనుకుంటున్నాడు, వీడు నాకు కొడుకు అని అనుకుంటున్నాడు, వీడు నాకు కుమారుడు అనుకుంటున్నాడు. ఎంతో ప్రేమ చూపించాడు, ఎంతో ఆప్యాయత చూపించాడు, అల్లారు ముద్దుగా పెంచిన వాడిగా ఉన్నాడు. కానీ ఈ అబ్షాలోము యొక్క హృదయంలో దాగింది ఏమిటంటే అధికార తపన కలిగిన వాడుగా ఉన్నాడు, అధికార వాంఛ కలిగిన వాడుగా ఉన్నాడు. అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి ఆశ అబ్షాలోము యొక్క హృదయంలో ఉండి ఇప్పుడు త్వరపెడుతుంది దావీదు మీదకి వ్యతిరేకంగా. మొదటి సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథం 15, 13, 14 వచనాలు చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 13, 14 వచనాలు. ఇశ్రాయేలు అబ్షాలోము పక్షమున వహించిరని దావీదునకు వర్తమానము రాగా దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగో ఆజ్ఞ ఇచ్చెను. ఆగండి, ఏమంటాడు? ఇశ్రాయేలీలు అబ్షాలోము పక్షమున వహించిరని దావీదునకు వర్తమానము రాగా. ఏమంటాడు?
ఇశ్రాయేలీలందరూ కూడా ఇప్పటి వరకు ఎవరితో ఉన్నారు? దావీదుతో ఉన్నారు. కానీ ఇప్పుడు దావీదుకు తెలిసిన వర్తమానం ఏంటనంటే, ఇదిగో నా పక్కన ఉన్నారని నేను అనుకుంటున్నాను, కానీ వీరందరూ ఇప్పుడు ఎక్కడ చేరారంట? ఆ? అబ్షాలోం పక్షాన్ని చేరారు. 6వ వచనం చదువుదాం. దావి 6వ వచనంలో, పై వచనాలు 6వ వచనం. తీర్పు నందుటకై రాజునద్దకు వచ్చినటువంటి ఇశ్రాయేలీయులందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీయులందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. ఏమని చేసి? 5వ వచనంలో, మరియు తనకు నమస్కారం చేయుటకై ఎవడైనను తన దగ్గరకు వచ్చినప్పుడు అతడు తన చెయ్యి చాపి అతను పట్టుకొని ముద్దు పెట్టుకొని వచ్చెను. తీర్పు నందుటకై. ఆగండి. ఏం చేస్తున్నాడు అబ్షాలోము ఇప్పుడు? తండ్రి ఏమో రాజ్యాధికారంలో సింహాసనం మీద ఉన్నాడు, కుమారుడైనటువంటి అబ్షాలోమేమో వాకిటి దగ్గర ఉన్నాడు. సహజంగా సింహాసనం మీద కూర్చున్నటువంటి దావీదు తోటి అందరూ కూడా డైరెక్ట్గా కలుసుకోలేరు. ఇప్పుడు మన ముఖ్యమంత్రిని కలుసుకోవాలనుకోండి, లేదా ఎమ్మెల్యేలను కలుసుకోవాలనుకోండి, ఎవరితోటి మనం కాంటాక్ట్ అవుతాం? అతని పిఏ తోటి కాంటాక్ట్ అవుతాం. పర్సనల్ సెక్రటరీ ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎమ్మెల్యే గారు ఎప్పుడు టైం ఖాళీ ఉంటుంది అని మనం అడిగి, అప్పుడు ఆయన ఇచ్చిన సలహా మేరకు అప్పుడు మనం ఎమ్మెల్యే గారిని కలుసుకుంటాం. అలాగే దావీదు రాజు అయ్యున్నప్పుడు ప్రజలందరూ కూడా ఎవరితోటి సంభాషిస్తూ ఉన్నారు అంటే, కుమారుడు అబ్షాలోము వాకిటి దగ్గరే ఉన్నాడు. సరే, కుమారుడే కదా, మాట మంచి అన్నీ కూడా అబ్షాలోంతో వారు పరిచయంతో వారందరూ కూడా అబ్షాలోంతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ అబ్షాలోము ఏం చేస్తున్నాడు? తండ్రికి ఘనతగా ఉండాల్సినటువంటి అబ్షాలోము స్వబుద్ధితోటి, సొంత ఆలోచనతోటి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వారందరూ చేయి పట్టుకుంటున్నాడు. రాగానే సేకండ్ ఇస్తున్నాడు, చేయి పట్టుకుంటున్నాడు, వారిని దగ్గరికి తీసుకుంటున్నాడు, వారి బాగోగులన్నీ మాట్లాడుతున్నాడు. 5వ వచనంలో అదే కదా రాసింది. 5వ వచనంలో, మరియు తనకు నమస్కారం చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చెయ్యి చాపి అతన్ని పట్టుకొని ఏం చేస్తున్నాడు? ముద్దు పెట్టుకుంటున్నాడంట, కౌగిలించుకుంటున్నాడు, ఎక్కలేని ప్రేమ చూపిస్తున్నాడు. మనసులో ఏముంది? వీరు నా వైపు త్రిప్పుకోవాలని. కాబట్టి అలా చేస్తూ 6వ వచనంలో అంటాడు, ఎవరైతే తీర్పు కావాలని, అయ్యా మాకు మేలు చేయి, ఇది ఈ సమస్యలో ఉన్నాం, ఈ కష్టంలో ఉన్నాం, ఈ ఇబ్బందిలో ఉన్నాం అని తీర్పు కొరకై వచ్చినప్పుడు రాజునద్దకు వచ్చిన ఇశ్రాయేలీయులందరినీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలీయులందరినీ అదండి. ఇంకేం చేస్తాడు రాజు? ఏం చేస్తాడు? మంత్రి ఏం చేస్తాడు? కుమారుడిగా అక్కడ స్థానంలో ఉండి తండ్రికే వ్యతిరేకంగా నిలబెడుతున్నాడు కుమారుడిని అబ్షాలోమే. కంచె చేను మేసేస్తే కంచెని దేనికి వేస్తాం? చుట్టూ కాపలా ఉంటుందని పెద్దల సామెత ఒకటి ఉంది కదా. కంచె కనుక చేను మేసేస్తే ఇక దానికి కాపలా ఎవరు ఉంటారు? అలాగే కుమారుడైనటువంటి అబ్షాలోమే ఇక్కడ తండ్రిని డౌన్ చేస్తున్నాడు, తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. అలా చేస్తూ 13వ వచనంలో అంటాడు కదా, ఇశ్రాయేలీయులు ఎందుకు చేశారు? ఇదిగో కుమారుడు ఏం చేస్తున్నాడు? చేయి పట్టుకుంటున్నాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు, అన్ని చేసి 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 చివరికి వచ్చేసరికి కుమారుడైనటువంటి అబ్షాలోము మాట ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తన వైపు త్రిప్పుకొని అయ్యా అనినటువంటి ఆ నోటితోటి దావీదుకి వ్యతిరేకంగా మాట్లాడేటట్లుగా తయారు చేసి పెట్టాడు. పెట్టి ఇప్పుడు ఏమంటాడు? ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షమున వహించిరని దావీదునకు వర్తమానము రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేమో,
మనము పారిపోదాము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను మనకు కీడు చేయకను పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా. అదండి దావీదు హృదయంలో. ఇంకెందుకు వాడితోటి? వాడు మూర్ఖుడు, వాడు మాట వినేవాడు కాదు. నాకు మేలు చేస్తాడు అనుకుంటే నాకే కీడు తలపెట్టాడు. ఇదిగో నాకే వాడు వెన్నుపోటు పొడిచేవాడిగా తయారయ్యాడు. వాడికి దేది చేయటానికైనా వాడు సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనమే పారిపోదాం రండి అని అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? యోధ అరణ్యంలోకి వెళ్ళాడు. చదువుదాం 63వ కీర్తన 1వ వచనం. దేవా నా దేవుడవు నీవే. ఎలాంటి పరిస్థితులు అవి? ఒక పక్క రాజ్యాధికారం పోయింది, రెండవది దూరంగా ప్రజలకందరికీ ఒంటరిగా అతడు అరణ్యములో ఉండి అతడు మాట్లాడుతున్నటువంటి హృదయంలో ఉన్న మాట ఇప్పుడు ఏం చెప్పాలి? అయ్యా నీవే కదా రాజ్యం ఇచ్చింది, నీవే కదా తీసేస్తే ఎట్లాగా? కుమారుడే నాకు శత్రువు ఎందుకు అయ్యాడు? ప్రశ్నించాల్సినటువంటి దావీదు దేవునికి మనవి చేస్తున్నాడు. ఎలాంటి మనవా? చదువుదాం. దేవా నా దేవుడవు నీవే, వేకువని నేను నిన్ను వెతుకుతున్నాను. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, కన్నీరు వచ్చినా, బాధ వచ్చినా, దేవా నా దేవుడవు నీవే అని అంటున్నాడు. నా దేవుడవు నీవే. ఎవరు జ్ఞాపకం చేసుకోగలుగుతారు? కష్టంలో, బాధలో, కన్నీటిలో దేవునిగా ఎవరు గుర్తించగలుగుతారు? దావీదు అంటాడు కదా, రాజ్యం పోయినప్పటికీ రాజ్యం ఇచ్చిన వాడు నీవే, నా దేవుడవు నీవే అని అంటున్నాడు. తనకున్న ఆశను వెల్లడిపరుస్తున్నాడు. తన హృదయంలో దాగినటువంటి కోరికను తెలియపరుస్తూ ఉన్నాడు. అధికారం నాకు అవసరం లేదయ్యా, నాకు కావాల్సింది నీవే అని అంటున్నాడు. ఏమంటాడు ఇంకా? నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. నీళ్లు లేకయండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగుని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని, అదండి నా శరీరము కృషించుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని, నీ ప్రభావమును చూడాలని, నీ బలమును చూడాలని, వేకువని నిన్ను వెదకాలని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను అని అంటున్నాడు. ఆశ కలిగి ఉన్నా. ఎలాంటి ఆశ ఇది? భక్తి పరులకున్న ఆశ ఈ మధ్యన కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కష్టములోనైనా దేవుణ్ణి గురి కలిగి ఉంటారు, శ్రమలోనైనా దేవుని గురి కలిగి ఉంటారు, ఇబ్బందులోనైనా దేవుని గురి కలిగి ఉంటారు. ఇది భక్తి పరులకు ఉండాల్సిన ఆశ. దావీదు యొక్క రాజ్యం పోయింది, కానీ దావీదు అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుతాను అని అంటున్నాడు. ఇది దావీదుకు ఉన్నటువంటి ఆశ. మరొక సందర్భంలో అదే దావీదు మాట్లాడతాడు. 27వ కీర్తన 4వ వచనం అంటాడు. 24వ కీర్తన 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున. చాలండి. ఏమంటాడు? యెహోవా యొద్ద నేను ఒక్క వరమును, అంటే ఏముంది అతనికి? ఒక ఆశ ఉంది. ఆ వరం పొందుకోవాలని, ఆ వరం కొరకైనటువంటి తపన ఉంది, ఆ కోరికను తీర్చుకోవాలన్న ఆశ ఉంది. ఏమిటి ఆ కోరిక అని అంటే, ఇదిగో యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇది దావీదుకు ఉన్నటువంటి ఆశ. ఒక్క వరం అడుగుతా ఉన్నాడు. ఈ వరాన్ని కూడా ఏ సందర్భంలో అడుగుతున్నాడు? సంతోషంగా ఉన్నప్పుడు అడుగుతున్నాడా? ఆనందంగా ఉన్నప్పుడు అడుగుతున్నాడా? సమస్యలు తీరిపోయినప్పుడు అడుగుతున్నాడా? మొదటి వచనం చదువుదాం. యెహోవా నాకు వెలుగును రక్షణయునైన ఉన్నాడు,
నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారి తొట్రిల్లి కూలిరి, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యుద్ధ. చాలండి. పై వచనాలు ఏమని రాయబడింది? కష్టంలో ఉన్నాడన్నట్లుగా తెలియపరుస్తూ ఉన్నాడు. కానీ ఇంత కష్టంలో కూడా ఒక వరం అడుగుతున్నాడు. ఏమిటా వరం అంటే, దేవా నీ ప్రసన్నతను నేను చూడాలయ్యా. పరిస్థితులేమో అతనికి వ్యతిరేకంగా కనబడతా ఉన్నాయి. వాక్యం సెలవిస్తూ ఉంది, అక్కడ అతడు భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి, వెనకడుగు వేసే పరిస్థితులు ఉన్నాయి. తన శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకి వచ్చారు అని అంటున్నాడు. బాధించే శత్రువులు నా మీదకి వచ్చారు అంటున్నాడు. నాతో యుద్ధము చేయుటకై దండు దిగింది అని అంటున్నాడు. నా మీదకి యుద్ధము రేగుతా ఉంది అని అంటున్నాడు. యెహోవా యొద్ద నేను ఒక్క వరము అడిగితిని. ఇలాంటి పరిస్థితులు తన జీవితంలో ఎదురవుతూ ఉండగా, ఇలాంటి పరిస్థితులు తనకు వ్యతిరేకంగా ఉండగా, ఇలాంటి పరిస్థితుల మధ్యలో అతను నడుస్తూ ఉండగా, అతనికి ఉన్నటువంటి విచిత్రమైనటువంటి ఆశ ఏమిటంటే, దేవా నేను నీ ప్రసన్నతను నేను చూడాలి. ఒక పక్కేమో అబ్షాలోము యొక్క చేతిలో నుండి అతడు తప్పించబడి అరణ్యములో ఉండి, కుమారుడే శత్రువు అయి ఉన్నటువంటి ఆ కన్నీటి పరిస్థితుల్లో కూడా ఏమంటాడు? దేవా నా దేవుడవు నీవేనయ్యా, వేకువనే నేను నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడాలన్న ఆశ నాకుందయ్యా అని అంటున్నాడు. ఇక్కడేమో శత్రువులు తన చుట్టుముట్టినటువంటి పరిస్థితుల్లో, బాధించే శత్రువులు తన చుట్టుముట్టిన పరిస్థితుల్లో, తన శరీర మాంసమును తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితులు తన చుట్టూ ఉన్నప్పుడు ఎవరు దేవుని గుర్తించుకోగలుగుతారు? ఎవరు దేవుని మీద ఆధారపడగలుగుతారు? ఎవరు దేవుణ్ణి దేవునిగా గమనించగలుగుతారు? ఇలాంటి పరిస్థితుల మధ్యలో కూడా భక్తుని యొక్క హృదయం ఎలాగుంది అంటే, ఒక్క వరం అడుగుతున్నాడు అంట దేవుణ్ణి. పరిస్థితులు ఇవన్నీ ఎప్పుడు ఉండిపోయాయిలే, వీటన్నిటితోటి అతడు పెద్దగా పట్టించుకున్నట్లుగా కనబడడం లేదు. అతనికి ఉందంట ఒక ఆశ, ఒక గురి ఉంది, ఒక గమ్యం ఉంది, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన ఏమిటంటే, నేను నీ మందిరంలో నీ ప్రసన్నతను నేను చూడాలి, నా జీవితకాలం అంతయు నేను నీ మందిరంలో నివసించాలన్న తపన దావీదు హృదయంలో నిలిచి ఉంది. దేవునికి మహిమ చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో భక్తుడు పరిస్థితుల యొక్క ప్రతికూలతలో, పరిస్థితుల యొక్క వ్యతిరేకత సమయంలో కూడా నా దేవుడవు నీవే అని అంటున్నాడు, నీ ప్రసన్నతను నేను చూడాలంటున్నాడు. ఇట్టి ఆశ కలిగినటువంటి భక్తుడు మనకు కనబడుతూ ఉన్నప్పుడు మరి మన పరిస్థితి ఏంటి? మనం కూడా భక్తి మార్గంలో నడుస్తూ ఉన్నాం కదా, భక్తి మార్గంలో కొనసాగుతూ ఉన్నాం కదా, దేవుని మాటల చేత బలపరచబడతా ఉన్నాం కదా. మన పరిస్థితి ఏంటి అంటే, దావీదుకే పరిమితం ఆ మాటలనంటే, భక్తి మార్గంలో నడిచే ప్రతి ఒక్కరు కూడా అనుసరించాల్సిన మార్గం అయ్యింది. అయితే మనం ఏం చేయాలి? వాక్యం చదువుదాం. కీర్తనల భాగము 37వ కీర్తన 37 మొదటి నుంచి చదువుదాం. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము, దుష్కార్యము చేయు వారిని చూచి మత్సరపడకము. వారి గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూరవలే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును. చాలండి. చేయాల్సిన పని ఏంటి? మనకు దేవుడు ఇచ్చినటువంటి మాట ఏమిటి అంటే, మనం ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉన్నాడు.
మనం ఎలా అనుసరించాలో నేర్పిస్తూ ఉన్నాడు. దావీదు చెడ్డవారిని చూసి వ్యసన పడ్డా? కుమారుడే కదా, శత్రువు అయ్యాడు. అక్కడికి వెళ్ళి ఏమడుగుతున్నాడు? అరణ్యంలోకి వెళ్ళి, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుతున్నావు, నీ బలమును నీ ప్రభావం చూడాలని నేను ఆశపడుతున్నానయ్యా. ఇది దావీదు నోట పలుకుతూ ఉన్నాడు. కానీ వాక్యంలో సెలవిస్తూ ఉంది, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడద్దు. చెడ్డవారు వారి ప్రయత్నాలు వారు చేయొచ్చు, వారి ఆలోచనలు వారు చేయొచ్చు. వారి గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే మనకు సమయం అంతా కూడా వృధా అయిపోద్ది. కాబట్టి మనము తీసుకోవాల్సిన తీర్మానము, మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మనం భక్తి పరులమని ఎరిగిన తర్వాత, మనం భక్తిలో ఉన్నామని గమనించిన తర్వాత, మనము కూడా దేవుణ్ణి అనుసరిస్తున్నామనేటువంటి వ్యక్తులమై ఉన్నప్పుడు మనలో ఉండాల్సిన క్వాలిటీ ఏమిటంటే, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకూడదు. ఎందుకు? మనకు దేనికి? రెండోది అంటాడు, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకూడదు. లోపల లోపలే మనం బాధపడాల్సిన పని లేదు, వారి గురించి చెడ్డగా మనం ఉచ్చరించాల్సిన పని లేదు, లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకలా కనబడాల్సిన పని లేదు. ఏమంటాడు? ఇదిగో, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలె వాడిపోవుదురు. ఒకవేళ గనక వారిదే తప్పు అయి ఉంటే, వారిదే గనక అన్యాయం అయి ఉంటే, వారి జీవితాలు దేవునికి అప్పగిచ్చేస్తే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవెందుకు వ్యసన పడతావు? నీవెందుకు మత్సర పడతా ఉంటావు? నీవెందుకు కృంగిపోతూ ఉంటావు? దావీదు జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితుల్లో దావీదు కృంగిపోయిన వాడిగా లేడు, దేవుని మహిమపరిచేవాడిగా ఉన్నాడు, దేవుని స్తుతించేవాడిగా ఉన్నాడు, దేవుని గణపరిచేవాడిగా ఉన్నాడు. అలాగే అంటాడు కదా, ఇక్కడ అంటాడు, ఇదిగో 4వ వచనం అంటాడు, యెహోవాను బట్టి, అది మనం చేయాల్సిన పని. యెహోవాను బట్టి మనం ఆశపడే ఆశ యెహోవాను బట్టి అయి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన నీ హృదయ వాంఛలను, నీ హృదయంలో ఏదైతే ఉందో, నువ్వు బాధలో ఉన్నావా, కన్నీటిలో ఉన్నావా, ఇబ్బందులో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, నువ్వు ఏ బాధలో ఉన్నావో అన్నిటిని గమనించేవాడు దేవుడు కదా. హృదయ అంతరంగాలను పరిశీలించేవాడు ఆయన కదా. మన ముందు మన వెనకాల ఉండేవాడు ఆయన కదా. మనం ఏమి చేసిన పరిస్థితులను చూడగలిగిన వాడు ఆయన కదా. కాబట్టి మనం చేయాల్సిన పని ఏమిటి? ఆయన అంటున్నాడు, యెహోవాను బట్టి మాత్రమే నీవు సంతోషించు. దావీదు జీవితంలో శత్రువు బాధ పెడుతున్నాడు, దేవా నీ బలమును నీ ప్రభావం నేను చూడాలంటున్నాడు. ఒక పక్కేమో బాధ కలిగించే పరిస్థితులుంటే, ఒక పక్క భయపెట్టే పరిస్థితులుంటే, దావీదు యొక్క గురి ఏమో దేవుని వైపు ఉంది. దావీదు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీకు నాకు మాదిరిగా కనబడతా ఉన్నాడు, అనుసరించాల్సిన వ్యక్తిగా కనబడతా ఉన్నాడు, ఆయన వెంబడించేటట్లుగా తన ప్రవర్తన కనబడతా ఉంది. చాలాసార్లు అంటూ ఉంటాం, మంచిగా చక్కగా ప్రవర్తన కలిగిన వారిని మన కళకు కనపడినప్పుడు, ఇదిగో వాడిని చూసి నేర్చుకొని అంటాం. అలాగే ఈ మధ్యన దేవుడు అంటాడు, ఇదిగో దావీదుని చూసి మీరు నేర్చుకోండి అని అంటున్నాడు. పరిస్థితుల్లో దావీదు దేవుని వైపు తన గురిని నిలిపాడు. ఇక్కడ అంటాడు కదా, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. దేవునికి అప్పగించు నీ మార్గాన్ని, నీ త్రోవను, నీ సమస్యను, నీ కష్టాన్ని, నీ ఇబ్బందిని, నీ కన్నీటిని ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగించగలిగితే దేవుడు మనకు విజయాన్ని ఇచ్చేవాడు. కాబట్టి ఆయన అంటాడు, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఆయన మనం నమ్ముకోవాలి, ఆయన మీద మనం ఆధారపడాలి, ఆయన మీద మనం ఆశ కలిగిన వారమై ఉండాలి, ఆయన మనం వరమడిగే వారమై ఉండాలి. ఎలాంటి వరం? వాడిని చంపు ఈయన చంపు కాదు, వారిని నాశనం చేయి ఈయన నాశనం చేయి కాదు. ఎలాంటి వరం అడగాలి? దేవునిగా మనం మహింపరచగలిగితే, మన హృదయంలో ఉన్న బాధను ఆయన ఎరిగిన వాడై
మన పరిస్థితులను మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. ఎలాంటి ఆశలు ఉండాలి? భక్తి పరులకు ఉండేటువంటి ఆశ ఏమిటంటే, కుమారుడైన అబ్షాలోము చేతిలో నుండి పారిపోయినప్పటికీ దేవా నా దేవుడు నీవే అని అంటున్నాడు. శత్రువులు వచ్చి దావీదును తన ప్రాణము తీయజూడాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్న సమయంలో కూడా దావీదు అంటాడు, దేవా నేను ఒక్క వరం అడిగితే నీ ప్రసన్నతను నేను చూడాలయ్యా అని అంటున్నాడు. మరి భక్తిహీనులకు ఉండేటువంటి ఆశలు ఎలాగుంటాయి? సామెతల గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నీతిమంతుని ఆకలి గొనినియడు, భక్తిహీనుల ఆశను భంగము చేయును. యెహోవా నీతిమంతుని ఆకలి గొనినియడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. ఆశలుంటాయి భక్తిహీనులకు కూడా. అది చేయాలి, ఇది చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పనేటువంటి తపన తాపత్రయాలు కలిగినటువంటి వారుగా ఉంటారు. కానీ వారి ఆశలు ఏమైపోతాయి? భంగమైపోతాయి. పరిశుద్ధ గ్రంథంలో బెల్షస్సర్ అనబడేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ బెల్షస్సర్ అనబడేటువంటి రాజు దేవుని చేత అధికారాన్ని పొందుకొని గొప్ప రాజు అయ్యాడు. రాజ్యాధికారం తన చేతిలో ఉంది. ఎవరిచ్చారు ఈ రాజ్యాధికారం? దేవుడిచ్చాడు. దేవుడిచ్చినప్పుడే ఆ సమయాన్ని దేవుని మహిమ కొరకై ఉపయోగించాల్సిన ఈ వ్యక్తి ఒక దురాలస కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవునికి మహిమకరంగా జీవించాల్సినటువంటి ఈ రాజు ఇతని యొక్క కార్యాలు క్రియలు ఎలాగున్నాయి అని అంటే వాక్యం సెలవిస్తూ ఉంది. దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుదాం. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయముల నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని, చదువు జాగ్రత్త గమనించండి, అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటితో చేసిన ఇరవై 22వ వచనం. బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతంతయు ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును, నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను
దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చాలండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రాజు అయినటువంటి బెల్షస్సర్ అనుకోవచ్చు, ఈ రాజ్యాధికారం ఎల్లకాలం ఉంటుంది, ఎల్లకాలం చలామణి చేయొచ్చు అని చెప్పని ఒకవేళ బెల్షస్సర్ తన హృదయంలో అనుకొని ఉండొచ్చు. అనుకున్నటువంటి గర్వంతో ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యెరూషలేమందు ఉన్నటువంటి దేవుని మందిరపు ఉపకరణములతో సువర్ణోపకరణములను బంగారముతో చేయించినటువంటి ఉపకరణాలను తీసుకొచ్చి దాంట్లో ద్రాక్షారసం పోసి అనేకులను అక్కడ గొప్ప విందించి ఎవరిని మహింపరుస్తున్నాడు? ఎవరిని స్తుతిస్తున్నాడు? ఎవరిని ఘనపరుస్తున్నాడు? అధికారం ఇచ్చింది ఎవరు? ఆధిక్యత ఇచ్చింది ఎవరు? అవకాశం ఇచ్చింది ఎవరు? రాజ్యాధికారం ఇచ్చింది ఎవరు? వీటన్నిటి పక్కన పెట్టేసి చేతిలో ఉంది కదా అని చెప్పని తన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఆర్డర్ చేస్తూ ఉన్నాడు. ఏమన్నాడు? పోయి మందిరంలో ఉన్న ఈ తీసుకురా అని అంటున్నాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఆయనకు కూడా ఒక అధికారం ఉందిగా, ఆ కుర్చీల నుంచి దిగరా నాయనా అని అన్నాడు. నీకు ఇంకా అవకాశం లేదు. మెనే టేకిల్ పార్సిన్. ఇదిగో రాజు అయినటువంటి బెల్షస్సర్ను త్రాసులో తోచగా అతడు తేలిపోయాడంట. ఏమాత్రం తోగటానికి తనలో ఏ కార్యాలు కూడా లేవు. దేవుని మహిమపరిచిన దాఖలాలు లేవు. దేవుని గురించిన తపన లేదు. దేవుని గురించిన ఆశ లేదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, భక్తిహీనుల యొక్క ఆశలు ఏమైపోతాయి అంట? భంగం అయిపోతాయి అంట. అనుకుని ఉండొచ్చు ఎల్లకాలం ఉంటుంది ఈ పరిస్థితులన్నీ, ఎల్లకాలం ఉంటుందని. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. ఏమాత్రం కూడా నీకాడ వెయిట్ లేదు, నీకాడ యోగ్యత లేదు, నీకాడ ఏమాత్రం అవకాశం లేదు. తన త్రాసులో తూచినప్పుడు అతడు తేలిపోవడానికి గల కారణం అతని ఆశ ఎక్కడుంది? దేవుని వైపు లేదు, లోకం వైపు ఉంది. అనుకుంటున్నాడు అధికారము ఉంది కదా అని అనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఈ అధికారం నుండి ఇప్పుడే నీవు తొలగిపోమ్మని సెలవిస్తూ ఉన్నాడు. భక్తిహీనుని యొక్క ఆశలు ఏమైపోతాయి? భంగమైపోతాయి. అనుకున్నట్లుగా కనబడుతుంది కానీ అవి భంగమైపోతాయి. అలాగే లోకా రాసినటువంటి సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. లోకా రాసిన సువార్త 12వ అధ్యాయము 15వ వచనం నుండి. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేను ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకొని ఇలాగూ చేయాలనుకుంటూ నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది.
సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొని ఉండెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే. చాలండి. ఈ లోకంలో సంపద ఉండాలి, ఆస్తి ఉండాలి, గొప్పతనం ఉండాలి, పేరు ఉండాలి, ప్రఖ్యాతులు ఉండాలి, మంచిదే. దేవుని కలిగినటువంటి వారమై వాటన్నిటిని సంపాదించుకోవాలి. కానీ దేవుడు లేకుండా వాటి మీదే మనం గనక ఆధారపడి వాటినే గనక మనం గనక ఘనపరిచే వ్యక్తులం అయ్యి ఉంటే, ఈ ధనవంతుడు అనుకుంటున్నాడు తన ఆశ ఎలాగుందనంటే, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అని అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నేను అయిపోయింది. తన ప్రాణం వెళ్ళిపోయింది. ఆశలు ఏమైపోయినాయి? ఎలాంటి ఆశలు కలిగి ఉన్నాడు? తిను త్రాగు సుఖించు, నీ కోసం ఈ కొట్లన్నిటిని కూడా విప్పి కట్టించి సమకూర్చి పెట్టాను అనుకుంటున్నాడు. అతని ఆశలుగా ఉండగానే ఆ ఆశలన్నీ కూడా భంగం అయిపోయినాయి. చివరికి అతనే లేకుండా పోయాడు. భక్తిహీనుని యొక్క ఆశలు భంగం అయిపోయాను. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆశ కలిగిన ప్రాణమును నేను తృప్తిపరుస్తాను. భక్తులకుండే ఆశ, దేవా నేను నీ మందిరావరణమును చూడవాలని నేను ఎంతో ఆశపడతా ఉన్నాను. వేకువనే నేను నిన్ను వెతకాలని ఆశపడతా ఉన్నాను. నీ బలమును, నీ ప్రభావమును చూడాలని నేను ఆశపడతా ఉన్నాను. నీ ప్రసన్నతను చూడాలని నేను ఆశపడతా ఉన్నాను. కష్టంలో కూడా భక్తుడేమో దేవుని వైపు చూస్తుంటే, అన్నీ ఉండి కూడా ఇతడు దేవుని వైపు చూడడంలా, అన్నీ ఉంచుకొని కూడా బెల్షస్సరుకు దేవుడిచ్చిన అధికారం చేతిలో ఉంది. ధనవంతుడికేమో ధన సమృద్ధి, ధాన్య సమృద్ధి, సంపద సమృద్ధి అన్నిటి కూడా కలిగిన వాడై, వారిద్దరి దగ్గర దేవుని గురించి తిరిగే మనసు లేదు. దేవుని ఆశ కలిగినటువంటి తపన కూడా వారిలో లేదు. కష్టంలో కూడా దావీదేమో దేవుని గురించి ఆశపడతా ఉంటే, అన్నీ ఉండి కూడా వీరు దేవుని గురించినటువంటి తపన ఏమాత్రం కూడా లేదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్న దేవుడే భక్తిహీనుల యొక్క ఆశలను నేను భంగం చేస్తానని కూడా పలుకుతా ఉన్నాడు. దేనికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ఆశ ఎలాగుంది? మనం దేని గురించి మనం తపన పడతా ఉన్నా? మనం తపన పడేటువంటి ఆ తపనలో దేవుడు ఉన్నాడా లేడా అనే విషయాన్ని మనం గమనించి మనం అడుగులు వేయగలిగితే మన జీవితాలు దేవుని మెప్పించగలుగుతాయి. అలాగే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాయి. మన జీవితాలు దీవెనకరంగా కొనసాగించగలుగుతాయి. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక.